బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము 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 అను వ్యర్థవాదన ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन. अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला सिक्सर. पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया. आउट. ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ ಕೈಲೆ ಸಿಕ್ಕುವಳ ಮಹಿಳೆ ಇವ ಓಕೆನ್ನ ಅಡಿತುಳ್ಳೆ ಟಡನ್ ಟಡಕ್. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లే? అదేం కాదురా, అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. చేయలేదా? మా అన్న కాడ 25 రూపాయలకి పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధమేట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి దొరా. కన్నీటి కథలని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తులు తాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి పాకాడే ఉంది ధర. మీ కాడు ఏమి లేదంట వెంటే కొర్ర మీద షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడ ఉంచుకుంటానే. నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ప్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడిట్లో ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఎవడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని.
అన్న మాట అంటున్నావు అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు ఒరేయ్ అన్నను కొట్టడం మానమంటే అప్పుడు తన్ని నీ చేతి పేరు మెత్తగా ఆహా నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా ప్లేట్ ఇలా ఉడికిపోతున్నాయి తూకపోతుందా ఏంటి ఆహా. బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు కదా గేర్లు అదిరిపోయి రా కూర్చో కూర్చో బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది అరే గంగా నా గంగా నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా, మరి గంగో గంగా. అరే గంగా గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారు అనుకున్నావు? మన నల్లాడు. త్వరగా ఊరుకో బావా నువ్వు. నా గారేది ఒరే పొట్టి నా గారి తింటావా చూడు బావా. అరే గంగా వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా ఉంది. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా బాగుంది. బావుందా? బావుందా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా వదిలే, నేను పెడతాను కదా. దా బొబ్బు బొబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఇలారా ఎవరు నువ్వు? ఇలా రా. ఎవరు నువ్వు? ఏం చేస్తావు అక్కడ? ఏంటి అవుతారు పిచ్చిదాలాగా? రై ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది? నీ తడాక పొట్లకాయతో పీకారంటే? మూర్ఖుడా, ఆ. అది పొట్లకాయ కాదురా. ఆ, ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా? ఆకర్ష ఆకర్ష ఆ? ఆకర్ష. ఆ, 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 ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో.
రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. అమ్మో, నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టి ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు. బిడ్డ గారు ఊరుకో అమ్మా, ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా, అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడుతుంది, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు, ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకున్న మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు, 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ వహీ టైప్ హై. నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఏయ్, ఎవడ్రా నేర్పింది? చెప్పండి, చంపేస్తాను నన్ను. చెప్పండి. ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు, ఏంటి ఏంటి అవతారం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదు నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. మాకేం తెలదు బాబు, మమ్మల్ని తీసింటారా? నీకేంటి తెలవదానే కదరా నేను చెబుతోంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్ బుక్ లో 7 ముద్రలు వేసాండ్రా బాబోయ్. ఎక్కడ యాటికెళ్ళారా? బయటికి అన్నలతో మాకేం సంబంధం లేదు.
చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద నిజం చెప్పండి. మాకేంటి తెలుసారా? ఈ లెటర్ చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్కరా. తీసుకోండి. రండి రండి. ఏమిస్తారు? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోనది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే రెండో పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల? అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తాం. ఏంట్రా చేయించేది? పడవలో తెడ్డు. మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండ్రా. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పుకోకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే ఉప్పెన. అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి, లేకపోతే జాతర అయిపోద్ది. Come on. ఇన్స్పెక్టర్, అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. పందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు.
ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటల గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క.